వెల్కమ్ టు దృశ్యం న్యూస్. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఉన్నాం. నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అలాగే చిహ్నాలు కూడా రేపు రాబోతున్నాయి. అందులో భాగంగా ప్రచారం కూడా జోరుగా సాగనుంది. అందుకు మనం ఇక్కడ సీనియర్ జర్నలిస్టు, అలాగే విద్యావంతులు, రాజకీయ పరంగా కూడా చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి తేళ్ల రవి గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దృశ్యం టీవీ వీక్షకులకు స్వాగతం అమ్మ. మీ అందరికీ శుభాకాంక్షలు. మొదటగా ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నామమ్మా. ఒక సీనియర్ జర్నలిస్టుగా, విద్యావంతునిగా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినందుకు కోటగిరి మండల ప్రజలు నన్ను ప్రజాప్రతినిధిగా, సర్పంచ్గా ఆశీర్వదించాలని మొదటగా కోరుకుంటూ మనం ఇంటర్వ్యూను ప్రారంభిద్దామమ్మా. సార్ అదే విధంగా రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, ఎందుకు రావాలనిపించింది? మేడం, జనరల్గా నేను 2002 నుంచి కూడా జర్నలిస్ట్గా కొనసాగుతున్నాను. ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రికలో సుదీర్ఘకాలం పాటు జర్నలిస్ట్గా పనిచేశాను. నేను రాసిన వార్తలు కానీ, నేను రాసిన కథనాలు కానీ, అటు రాజకీయంగా కానీ, ఇటు సామాజిక కోణంలో కానీ ఎన్నో మలుపులు తిప్పాయి, ఎంతోమందికి ఉపయోగపడ్డాయి, ఎన్నో సంచలనాలకు దారితీశాయి. అలాంటి వ్యక్తిగా ఎంతోమంది రాజకీయ నాయకులకు కూడా నేను రాజకీయ బాటలు వేసిన వ్యక్తిని. బోధన్ నియోజకవర్గంలో సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఈ రోజుకి కూడా నన్ను వ్యక్తిగా పిలవరు, రవి అనే వ్యక్తిగా నన్ను పిలవరు. బోధన్ ప్రాంతంలో ఆంధ్రజ్యోతి రవి అంటేనే నన్ను గుర్తుపడతారు. అంటే పత్రిక పేరును ఇంటి పేరుగా మలుచుకొని సుదీర్ఘకాలం పాటు జర్నలిస్ట్గా కొనసాగాను. నేను కొనసాగిన రోజుల్లో ఆ రోజున్న పత్రికా విలువలకు కానీ, జర్నలిస్ట్ విలువలకు కానీ, ఆ రోజున్న పరిస్థితుల్లో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ రోజుల్లో మేము రాసిన కథనాలు కానీ, ఆ రోజుల్లో మేము రాసిన వార్తలు కానీ మమ్మల్ని ఎంతో గుర్తింపు తెచ్చేలా చేశాయి. అలాగే సుదీర్ఘకాలం పాటు రాజకీయంలో ఉన్నాం కాబట్టి, సుదీర్ఘకాలం జర్నలిజంలో ఉన్నాం కాబట్టి ఎంతోమంది రాజకీయ నాయకులు మేము తీర్చిదిద్దాం. ఈరోజు మంత్రులుగా కానీ, మాజీ మంత్రులుగా కానీ, మాజీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వ్యక్తులతో మాకున్న అనుభవాలు, మాకున్న సంబంధాలతో వాళ్ళందరినీ కూడా ఎంతో రాజకీయంగా మేము ముందుకు తీసుకెళ్ళగలిగాం. ఇప్పుడు ఈ రోజున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారికి ఒక 10 ఏళ్ల పాటు అత్యంత సన్నిహితులుగా కొనసాగాను నేను. అలాగే మాజీ ఎమ్మెల్యే షకీల్ గారితో కూడా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి కూడా నాకు సంబంధాలు ఉన్నాయి. ఆయన ఒక మామూలు మైనారిటీ, తెలుగుదేశం పార్టీలో మైనారిటీ విభాగం నాయకుడిగా ఉన్నప్పటి నుంచి తెరాసలో ఎమ్మెల్యేగా ఎదిగిన అప్పటి వరకు కూడా మంచి సంబంధాలు కొనసాగాయి మా మధ్యలో. మాకు ఆయన రాజకీయ ఎదుగుదలలో మేము ఎంతో సహాయ సహకారాలు అందించాం. అలాగే ఈ రోజున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు కూడా ఆయన మామూలుగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీఆర్ ట్రస్ట్ ద్వారా తన సేవల్ని ప్రారంభించారు. ఆయన జీవితాన్ని కూడా, అంటే ఆయన రాజకీయ జీవితంలో కూడా మా పాత్ర ఎంతగానో ఉంది. అలా ఎంతోమంది నాయకులని తీర్చిదిద్దిన ఘనత, ఎంతోమంది నాయకులకు సూచనలు, సలహాలు ఇచ్చిన వ్యక్తిగా నాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. కాబట్టి అలాంటి కోణంలోనే ఒక రాజకీయ కోణం కూడా బయటకు వచ్చి రాజకీయాల్లోకి మనమెందుకు రాకూడదు, ఈ రాజకీయాల్లో మనమెందుకు సేవ చేయకూడదు అన్న సంకల్పంతోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది. కానీ రాజకీయాల్లోకి ఈరోజు వచ్చామంటే డబ్బు సంపాదన కోసమో లేదా ఇతర వ్యాపకాల కోసమో రాలేదు ఈరోజు. ఎందుకంటే జర్నలిస్ట్గా సుదీర్ఘకాలం అనుభవం ఉంది. ప్రతి పార్టీతోని, ప్రతి రాజకీయ నాయకుడితోని మంచి సంబంధాలు ఉన్నప్పుడు కూడా మేము ఇలాంటి అంటే డబ్బు సంపాదన కార్యక్రమాలకు వెళ్ళలేదు. కానీ రాజకీయం ద్వారా సేవలు చేయాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజల మన్నను పొందాలన్న ఆలోచనతోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది. సైమల్టేనియస్గా నా అదృష్టం ఏంటంటే దేవుడిచ్చిన సంకల్పం కావచ్చు, దేవుడిచ్చిన గిఫ్ట్ కావచ్చు. అటు జర్నలిస్టుగా ప్రజలకు సేవ చేసే అదృష్టం దక్కింది. అలాగే నేను మొదటగా జర్నలిస్ట్గా కాకముందు నా ఒక 5-6 ఏళ్ల పాటు టీచర్గా కొనసాగాను. నేను టీచర్గా కొనసాగాను కాబట్టి ఆ టీచర్ వృత్తి కూడా, ఉపాధ్యాయ వృత్తి కూడా సేవాభావంతో చేసిన వృత్తి. అంటే ఉపాధ్యాయుడు అంటేనే ఒక సామాజిక కోణంలో సామాజిక సేవ చేసే వ్యక్తిగానే మనం గుర్తించాలి. అలా సుదీర్ఘకాలం పాటు ఉపాధ్యాయుడిగా పనిచేశాను కాబట్టి అటువైపైనా సామాజిక సేవ వైపే ఉన్నాను,
ఇటు జర్నలిస్ట్గా కూడా సామాజిక సేవ వైపు ఆలోచించాను కాబట్టి రెండిటి ఫలితంగానే చివరకు రాజకీయాల వైపుకు అడుగులు పడ్డాయి. ఆ అడుగులు పడి రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. గత కొంతకాలంగా గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో కూడా 10 ఏళ్ల పాటు కూడా నేను జర్నలిస్ట్గా కొనసాగినప్పటికీ కూడా ఎంతో కొంత నాకు నా లోపల రాజకీయ కోణం ఉంటుంది కాబట్టి ఆ రాజకీయ కోణంతో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా కొనసాగుతూ వచ్చాం. అంటే కాంగ్రెస్ పార్టీలోనే కొంత కొనసాగుతూ ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ విధానాలు నచ్చి కాంగ్రెస్ విధానాల్లో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాం. 10 ఏళ్ల పాటు అంటే జర్నలిస్ట్గా ఉంటూనే మామూలుగా జర్నలిస్ట్ అంటేనే ప్రజాగలం, ప్రజా గొంతుక. ఏ జర్నలిస్ట్ అయినా కూడా మొదటగా ప్రతిపక్షం వైపుగానే ఉండాల్సి వస్తుంది. అంటే జర్నలిస్ట్ అంటేనే ప్రజల వైపు ఉండాలి, ప్రజల వైపు అంటే ప్రతిపక్షం. అలా ఉన్నప్పుడు కొంత నా మీద ఒక ముద్ర పడింది. ఈయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు ఉంటాయి. నేను ఆంధ్రజ్యోతిలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన. అంటే 2002లో నేను ఆంధ్రజ్యోతిలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు జిల్లాలో మా బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. అలాగే మండా వెంకటేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నారు. అప్పట్లో బాబుఖాన్ గారు మంత్రిగా ఉన్నారు. నేరెల ఆంజనేయులు గారు మంత్రిగా ఉన్నారు జిల్లా నుంచి. ఆ రోజు కూడా నేను రాసిన వార్తలన్నీ కూడా ప్రజల వైపు ఉన్న వార్తలు, ప్రజా గొంతుకగా ఉన్న వార్తలు ఉన్నాయి. అందులో కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఇప్పుడు 2002లో సాలూరా బోధన మండలం సాలూరాలో ఎన్నికలు వస్తున్న సమయం, ఇంకొక 6 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి, చంద్రబాబు నాయుడు ఎన్నికలకు వెళ్తున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు. 2004లో ఒక 6 నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్తున్నారు. వెళ్ళే ముందు సాలూరాలో ఎత్తిపోతల పథకం పెట్టాలనేది ఒక మేజర్ డిమాండ్ ఆ రోజుల్లో. అంటే మంజీరా జలాలు వృధాగా పోతున్నాయి, వాటిపైన ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలన్నది అప్పటి ప్రభుత్వంలో ప్రధానమైన డిమాండ్ రైతుల నుంచి. ఆ రోజు సాలూరా ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారన్న సమాచారం లేకపోవడంతో కొంత జాప్యం జరగడం, ఎన్నికలకు వెళ్తున్నారని తెలియగానే ఒక 4-5 రోజుల్లోనే సాలూరాలో శిలాఫలకం ఏర్పాటు చేశారు హడావిడిగా. ఆ రోజున్న మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి, మండా వెంకటేశ్వరరావు గారు కానీ, బాబుఖాన్ గారు కానీ వచ్చి శిలాఫలకం ఏర్పాటు చేశారు. ముందస్తు ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. 2004లో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి కావడం, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరిట ప్రాజెక్టులను ప్రధానమైన అంశంగా ఎంచుకున్నారు. అందులో భాగంగా మళ్ళీ 2004 మేబీ సెప్టెంబర్ అక్టోబర్లో సాలూరాకు రావడం జరిగింది. అదే ఎత్తిపోతల పథకానికి మళ్ళీ భూమి పూజ రెండవసారి. ఆ రోజు నేను జర్నలిస్ట్గా ప్రధాన పత్రికలో ఉన్నాను కాబట్టి నేను ఒక వార్త రాయడం జరిగింది. నాడు మంత్రులు, నేడు ముఖ్యమంత్రి, ఒకే ఎత్తిపోతల పథకానికి 2 పర్యాయాలు భూమి పూజలండి. అది సీఎంఓ ఆఫీస్కి వెళ్ళడము, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వెళ్ళడంతో ఆ రోజుల్లో కార్యక్రమం నిలిపివేసే పరిస్థితి వచ్చింది. అంటే అప్పటి ప్రభుత్వంలో మంత్రులు భూమి పూజ చేసిన దాకా నేను సీఎంగా నేను ఎందుకు రావాలి రావడంతో ఆ రోజు రాష్ట్రంలో ఒక రకమైన సంచలనమైన వార్త. కానీ ఇక్కడ జిల్లాలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇక్కడ రైతాంగానికి అవసరం ఉన్న ప్రాజెక్టు కాబట్టి రండి సార్ సీఎంఓ ద్వారా మీరు వచ్చి కనీసం అంటే ఒక శిలాఫలకం వేసి మంజీరా నదిని చూసి వెళ్ళండి అని డిమాండ్ చేయడంతో రావడం జరిగింది. అప్పుడు నాతో చాలామంది కాంగ్రెస్ నాయకులు విభేదించారు, నువ్వు రాయడం వల్ల సీఎం గారి కార్యక్రమం క్యాన్సల్ అయ్యే అవకాశం ఉందని చెప్పి. కానీ ఆ రోజు నేను జర్నలిస్ట్గా నా ఉద్యోగరీత్యా నా ధర్మాన్ని నేను నెరవేర్చగలిగాను. ఎందుకంటే అప్పుడు మంత్రులు భూమి పూజ చేశారు, మళ్ళీ ముఖ్యమంత్రి వస్తున్నారు, అది నా వృత్తి ధర్మం. కాబట్టి జర్నలిస్ట్ అంటేనే ప్రజల పక్షం ఉండాలి, ప్రజల గొంతుకగా ఉండాలన్నది నా సంకల్పం. అలాగే ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. 2004 నవంబర్లో అనుకుంటా, డిసెంబర్లో రాజశేఖర రెడ్డి గారు భూభారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా పైలట్ జిల్లాగా నిజామాబాద్ జిల్లాను ఎంచుకున్నారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా సలంపాడు గ్రామంలో భూభారతి కార్యక్రమాన్ని లాంచ్ చేశారు, ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు వస్తే, రాజశేఖర రెడ్డి గారు వస్తే, ఒక మహిళ తనకు రేషన్ కార్డు లేదు అని చెప్పి బహిరంగ సభలో నిలదీస్తే దాన్ని తట్టుకోలేని అధికారులు ఆ వెంటనే సీఎం కార్యక్రమం ముగిసిపోగానే తెల్లవారేసరికి ఆ మహిళ యొక్క రేషన్ కార్డుని క్యాన్సిల్ చేశారు. తాడ్బిలోలి మహిళది, మేబీ పద్మ అనుకుంటాం తన పేరు.
తన రేషన్ కార్డు క్యాన్సిల్ చేశారు. నేను వెంటనే వార్త రాశాను. సీఎంని ప్రశ్నిస్తే అంతే సంగతులు, సీఎంని బహిరంగ సభలో ప్రశ్నించినందుకు రేషన్ కార్డు రద్దు అని ఒక వార్త రాయగానే వెంటనే తెల్లారి లేవగానే మళ్ళీ సీఎం ఆఫీస్ నుంచి ఫోన్లు, మహిళా రేషన్ కార్డు ఎందుకు రద్దు చేశారు అని చెప్పేసి రాసిన వ్యక్తి ఎవరు, అది ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికలో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పత్రికలో ఆ రోజు హల్చల్. ఆ రోజు దాన్ని చూసి సీఎం ఆఫీస్ నుంచి ఇక్కడ జిల్లాధికారులకు విపరీతమైన ఒత్తిడి, అసలు క్యాన్సిల్ చేశారా లేదా, నిజంగా క్యాన్సిల్ అయిందా లేదని, క్యాన్సిల్ అయిందని ఒప్పుకొని మళ్ళీ వితిన్ ద 24 hours మళ్ళీ రేషన్ కార్డు పునరుద్ధరించారు. అంటే రాసిన వార్తలన్నీ కూడా సంచలనాలే. ఒక సీఎం స్థాయినో, ఒక మంత్రుల స్థాయిలో, ఒక ఎమ్మెల్యే స్థాయిలను నిలదీసే పరిస్థితిలో వార్తలు రాశారు. ఆ రోజు మాకు జర్నలిజంలో కొంత ఒక రకమైన ప్రజా గొంతుకలాగా ఉండాలన్న సంకల్ప భావంతోనే మేము రాసే వార్తలు వాటిని వ్యతిరేక వార్తలుగా భావించద్దు. అంటే అధికారంలో ఉన్న పాలకులు ఏమనుకుంటారంటే మాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు అనుకుంటారు. కానీ వాటిని ఎవరైతే, ఏ నాయకులు అయితే అధికారంలో ఉన్న వాళ్ళు వాటిని ఒక పాజిటివ్ కోణంతో, దృక్పథంతో చూస్తే అవి ప్రజా సమస్యలుగా భావించాలి. వాటిని మనం సరిదిద్దగలిగితే అది ప్రజా విజయం అవుతుంది. జర్నలిస్ట్ పని అదే కదా సార్, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడ చెప్పడమే కదా. అలా అంటే ఆ రోజున్న జర్నలిజంలో కొంచెం సామాజిక కోణం ఉంది కాబట్టి, ఆ సామాజిక స్పృహతో వార్తలు రాశాం కాబట్టి ఆ అడుగులన్నీ జర్నలిజం నుంచి ప్రజా జీవితంలోకి అడుగు పెట్టేలా చేశాయి, ఈరోజు రాజకీయంలోకి వచ్చేలా చేశాయి. కాబట్టి ఆ సంకల్పంతోనే అలాంటి వార్తలు రాసిన వ్యక్తులుగానే ఈరోజు కూడా నేను రాజకీయ జీవితంలో కూడా ప్రజా గొంతుకగా ఉండాలి, ప్రశ్నించే గొంతుకగా ఉండాలి అన్న సంకల్పంతోనే మళ్ళీ రాజకీయాల్లోకి రావడం జరిగింది. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్కు సింపథైజర్గా ఉన్న, కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితులు లేవు. ఇక్కడ బాన్స్వాడ నియోజకవర్గంలో అలాంటి పరిస్థితులు లేవు. కాంగ్రెస్లో కొంత గ్రూపు విభేదాలు, వాటి వల్ల కాంగ్రెస్లో ఇమడ లేక మళ్ళీ ప్రతిపక్ష బీఆర్ఎస్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నేను దాన్ని అదృష్టంగానే భావిస్తున్నాను. సహజంగా ఏ నాయకుడు అయినా సరే అధికార పార్టీలోకి వెళ్ళాలనుకుంటాడు. ఎందుకంటే అధికార పార్టీలోకి వెళ్తే 4 కాంట్రాక్టులు వస్తాయి, 4 డబ్బులు వస్తాయి, 4 పైరవీలు చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ నేను ప్రతిపక్ష పార్టీలో ఉంటే ప్రజా గొంతుకగా ఉండవచ్చు, ప్రజల పక్షాన పోరాటాలు చేయొచ్చు, ప్రజల పక్షాన నిలవచ్చని నేను దాన్ని అదృష్టంగానే భావిస్తున్నాను. అందుకే కాంగ్రెస్లో ఉన్న కొంత విభేదాల వల్ల, గ్రూపు విభేదాలను తట్టుకోలేక, వాటిని ఇమడలేక నేను బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. బీఆర్ఎస్లో ప్రజల పక్షాన ఉండి ఈరోజు కోటగిరి మండలంలో అనేక సమస్యలపైన పోరాటాలు చేశాను. నేను వచ్చిన తర్వాత ఈరోజు మా దగ్గర కొంత బోనస్ వ్యవహారంలో, రైతుల బోనస్ వ్యవహారంలో అవినీతి అక్రమాలు వెలుగు చూశాయి, వాటిపైన నిలదీశాం. అలాగే నిన్న మొన్న పంట కొనుగోలు వ్యవహారంలో రైతులకు అన్యాయం జరుగుతుంది, తూకంలో మోసాలు జరుగుతున్నాయి, తరుగుపేట రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్న వ్యవహారంలో రాస్తారోకోలు చేయడం, అధికారులను ప్రశ్నించడం, రైతుల పక్షాన పోరాటాలు చేయడం జరిగింది. మేము చేసిన పోరాటాల వల్లనే అధికారులు దిగివచ్చి కానీ, పాలకులు దిగివచ్చి కానీ రైతులకు న్యాయం చేసే పరిస్థితి వచ్చింది. ఎక్కడ రైస్ మిల్లుల్లో ఒక్కరోజు కూడా లారీలు నిలిచే పరిస్థితి లేదు. ఎక్కడైనా లారీలు నిలిచినా రైతులు నేరుగా మాకు ఫోన్ చేసి, అన్న ఇక్కడ లారీలు ఆపేశారు అంటే మేమే నేరుగా రైస్ మిల్లర్లకు ఫోన్ చేసి, చూడండి ఈ సీజన్లో పంటలు బాగాలేవు, కొంత తరుగుపేట రైతులు ఇబ్బందులు పడుతున్నారు, రైతులకు నష్టం జరిగింది అని మిల్లర్లని కొంత మేము రిక్వెస్ట్ చేస్తూ లారీలను ఖాళీ చేయించాం. కాబట్టి మాకు చాలా సంతోషంగా అనిపించింది. అంటే రైతుల పక్షాన మేము నిలబడి ప్రతిపక్షంలో ప్రజల గొంతుకగా ఉండి ప్రజా సమస్యలను, రైతు సమస్యలను పరిష్కరించగలిగామన్న సంతోషం మాకు ఈరోజు ఉంది. అదే సంతోషంతో ఈరోజు మేము చేసిన పోరాటాలకు కానీ, కార్యక్రమాలకు కానీ రైతులు కానీ, స్థానిక ప్రజలు కానీ గుర్తించి మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే వాళ్ళకు సేవ చేసే అవకాశం, వాళ్ళకు సేవ చేసే సేవకులుగా ఉంటామని భావిస్తున్నాం. అలాగే ఇందిరమ్మ బిల్లుల విషయంలో కూడా గత బీఆర్ఎస్ పాలనలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే వాటి బిల్లులు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. కొంతమందికి ఎన్ని బిల్లులు వచ్చాయో, ఎన్ని శాంక్షన్ అయ్యాయో కూడా తెలియని పరిస్థితి. అధికారులేమో మొత్తం బిల్లులు చెల్లించామంటారు, లబ్ధిదారులేమో బిల్లులు రాలేదంటారు, కాంట్రాక్టర్లు ఏమో ఫోన్లు లిఫ్ట్ చేయని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో లబ్ధిదారులు స్వచ్ఛందంగా నిరసనకు దిగితే కోటగిరి మండలం కేంద్రంలో లబ్ధిదారులు రాస్తారోకోలు, ధర్నాలు, తహసీల్దార్ కార్యాలయం నిరసన కార్యక్రమాలు చేస్తే వారికి వెన్నుదన్నుగా నిలిచి వారి పక్షాన నిలబడ్డాం. వారి పక్షాన నిలబడితే
అధికారులు దిగి వచ్చి లబ్ధిదారుల ఇళ్ల ఫోటోలు తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఈరోజు బిల్లులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే మేము చేసిన పోరాటాల వల్ల ఈరోజు బెనిఫిషియర్స్కి బిల్లులు వస్తున్నాయి. అంటే మా పక్షం ప్రజల పక్షం, మా గొంతుక ప్రజా గొంతుక. మేము పోరాడేది ప్రజల పక్షాన్ని పోరాడతాం. అంటే ప్రతిపక్షంగానే మేము కంఫర్టబుల్ జోన్లో ఉన్నాం. ఎందుకంటే జర్నలిస్ట్గా ప్రజల పక్షాన్ని పోరాటం చేశాం కాబట్టి ఈరోజు మేము అధికార పార్టీలో ఉండలేకపోతున్నాం. ప్రజల పక్షాన్ని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలోనే అంత కంఫర్టబుల్ జోన్లో ఉన్నాం అనుకుంటున్నాం. కాబట్టి ప్రజలకు మేము కోరుకునేది ఒక్కటే, ఏ పార్టీలో ఉన్నామన్నది ముఖ్యం కాదు. ఇక్కడ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ప్రజల పక్షాన పోరాటం చేయగలుగుతాడా లేదా, ఆయన ప్రజాపాలకుడుగా సంపూర్ణవంతంగా న్యాయం చేయగలుగుతాడా లేదా, ఆయన దగ్గరికి ఏ అర్ధరాత్రి వెళ్ళినా అపరాత్రి వెళ్ళినా పోలీస్ స్టేషన్ మొదలుకొని ఏ కార్యాలయానికి ఆయన వచ్చి మా పక్షాన నిలబడగలుగుతాడా లేదా అని ప్రజలు ఆలోచించుకొని ఓటు వేయాలి. నాకు ఓటు వేస్తే నా ఇంట్లో నుంచి 10 మంది వ్యక్తులు వచ్చి పరిపాలిస్తారు, నా ఇంట్లో నుంచి 10 మంది వ్యక్తులు వచ్చి పాలన చేస్తారు అన్న వ్యక్తులను ఎవరు ఎన్నుకోకూడదు. ఒకే ఓటు ఒకే సీటు, ఒకే ఓటు ఒకే పాలకుడు అన్న సిద్ధాంతంలో ఉండాలి. కానీ భార్యకు వేస్తే భర్త, తమ్ముడికి వేస్తే అన్న, తమ్ముడికి వేస్తే కుటుంబ సభ్యులు, ఇలాంటి పాలకులను ప్రజలు ఎప్పుడు ఎన్నుకోవద్దు. అలాంటి పాలకులను ఎన్నుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుంది మనమే. ఎందుకంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మన సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి, ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళాలని అర్థం కాని సంకోచ పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఈరోజు కూడా చెప్తాను, నేను ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తున్నాను కాబట్టి ఏ సమస్య కోసమైనా నా దగ్గరికి ఏ రాత్రి అయినా రావచ్చు. నేను ఒక్కడిని, నా దగ్గరకు వస్తేనో నా కుటుంబ సభ్యుల దగ్గర 10 మంది వచ్చి కుర్చీలు వేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి నేను కోటగిరి గ్రామ ప్రజలను కోరేది ఒక్కటే, మీ పక్షాన పోరాటాలు చేసే వ్యక్తిని, మీ పక్షాన నిలిచే వ్యక్తిని, మీ గొంతుకగా ఉండే వ్యక్తిని, ఒకే సీటు ఒకే పదవి అనుకునే వ్యక్తులనే ఎన్నుకోగలరని నేను విన్నవిస్తున్నాను. అదేవిధంగా మీకు ఇంత పలుకుబడి ఉంది, అలాగే మంత్రులు, అనేక అధికారులు కూడా మీకు తెలుసు, అయినా కూడా సర్పంచ్ అభ్యర్థిగా ఈ గ్రామానికి ఎందుకు సేవ చేయాలనిపించింది? మంచి ప్రశ్న అడిగారమ్మా. నేను ఇప్పటికీ అంటే నేను ప్రతిరోజు చాలామంది కన్నా వెంట ఉండే వాళ్ళకు కానీ, నేను చాలా చోట కూర్చున్న చోట కానీ చెప్పే ఇదే సమాధానం చెప్తాను. నేను కూర్చొని కుర్చీలు లేవు, నేను వెళ్ళని అధికారులు లేరు. నేను బోధన్ ఒక డివిజన్ హెడ్ క్వార్టర్లో సీనియర్ స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశాను ఆంధ్రజ్యోతిలో. నా దగ్గర పనిచేసిన ఆర్డీఓలు కానీ, అంటే బోధనలో పనిచేసిన ఆర్డీఓలు కానీ, డిఎస్పీలు కానీ ఈరోజు మంచి మంచి ఎస్పీ స్థాయిలో, అడిషనల్ కలెక్టర్ స్థాయిలో ఉన్నారు. మంచి సంబంధాలు ఉన్నాయి. నేను వాళ్ళతో కూర్చొని వార్తలు రాసే వ్యక్తిని. నేను కొనసాగిన సందర్భాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఈరోజు అధికార కాంగ్రెస్లో ముఖ్య సలహాదారులుగా మంచి మంచి హోదాలో ఉన్న వ్యక్తులు ఉన్నారు. కానీ అయినా నేను సర్పంచ్గా ఎందుకు రావాలనుకున్నానంటే, నాకు సేవ చేయాలన్న సంకల్పం ఉంది కాబట్టి, నా కన్నతల్లి రుణం, అంటే నేను ఎక్కడైతే ఏ భూమిలో పుట్టానో ఆ భూమి రుణం తీర్చుకోవాలన్న సంకల్పంతో, సేవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాను. కానీ కుర్చీ వ్యామోహంతో కానీ, పదవి వ్యామోహంతో కానీ నేను ఈరోజు పోటీ చేయట్లేదు. నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటారు, నేను కూర్చొని కుర్చీలు లేవు కాబట్టి నేను సర్పంచ్ కుర్చీలోనో కూర్చుంటేనే ఒక పెద్ద వ్యక్తిగా ఎదగగలుగుతున్నాను అనుకుంటే నా అవివేకం అవుతుంది. అది నాకు చాలామంది అదే అడుగుతారు, సార్ మీ హోదాకు ఒక డివిజన్ స్టాఫ్ రిపోర్టర్గా పనిచేసిన వ్యక్తి, మంచి డివిజన్ స్థాయి అధికారులతో సంబంధాలున్న వ్యక్తి, ఈరోజు జిల్లా స్థాయిలో మంచి ఎమ్మెల్యేలతో, మంత్రులతో సంబంధాలున్న వ్యక్తి, ఒక చిన్న సర్పంచ్ పదవికి ఎందుకు పోటీకి వస్తున్నారు, ఎందుకు దిగుతున్నారంటే, కన్నతల్లి రుణం తీర్చుకోవాలి, ఏ భూమి పైన పుట్టామో ఆ భూమి రుణం తీర్చుకోవాలన్న సంకల్పం. ఇప్పుడు మేము ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. గ్రామంలో ఏ సేవా కార్యక్రమాలు జరిగినా, ఈరోజు గుళ్ళు, గోపురాలు, అన్నదానాలు, ఎక్కడ ఏ సేవా కార్యక్రమాలు జరిగినా మేము ముందుంటున్నాం. ఎందుకు ముందుంటున్నామంటే సేవ చేయాలన్న సంకల్పంతో. ఎందుకంటే మనకి ఈ భూమి మనకు జన్మనిచ్చింది, ఈ జన్మనిచ్చిన భూమి రుణం తీర్చుకోవాలి. ఈరోజు మనం ఈ స్థానానికి వచ్చాము. ఒక మామూలు గ్రామీణ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిని ఒక జర్నలిస్ట్గా 10 మందికి సేవ చేసే వ్యక్తిగా ఎదిగాను అంటే ఈ భూమి పుణ్యమే. ఈ భూమి రుణం తీర్చుకోవాలన్న సంకల్పంతోనే నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. అలాగే సుదీర్ఘ కాలం పాటు నేను జర్నలిస్ట్గా కొనసాగినప్పుడు కూడా నేను చేయని పని లేదు. నా దగ్గరికి ఏ వ్యక్తి వచ్చినా, ఒక వాహనం ఆపారు అన్న మొదలు పెడితే
అన్న నా వాహనం ఇక్కడ ఆపారు, నన్ను ఇక్కడ పోలీసులు ఆపి నన్ను ఇట్లా అన్నారు అన్న మొదటి నుంచి మొదలు పెడితే ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా స్పందించే వ్యక్తిని, నా నుంచి సహాయం తీసుకున్న వ్యక్తులు ఈరోజు వందల సంఖ్యలో ఉన్నారు. అన్న అని పిలవగానే, సార్ అని పిలవగానే స్పందించే గుణం ఉన్న వ్యక్తిని. అంటే నాకు ఆ రోజు నేను రాజకీయాల్లో లేను, నేను భవిష్యత్తులో రాజకీయాలకు వస్తానని కూడా ఊహించుకోలేదు. ఆ రోజు కూడా 25 ఏళ్ళుగా నేను ఎవరు వచ్చి సార్ అన్న 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 సేవ చేశాను అంటే నేను ఏ ఉద్దేశంతో కానీ ఏ పదవి వ్యామోహంతో కానీ చేయలేదు. నేను ఇప్పుడు ఈ రోజున్న పాలకులు అదే యావ అదే పిచ్చి, కుర్చీ పిచ్చి కుర్చీ యావ. ఎందుకంటే నేను సర్పంచ్గా ఎదగాలి, నేను ఒక హోదాలో ఉండాలి, నన్ను సర్పంచ్గా పిలిపించుకోవాలని. నేనంటున్నాను, నేను పనిచేసిన డివిజన్ హెడ్ క్వార్టర్లో ఈరోజు టీఆర్ఎస్ పాలన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన చిన్న జిల్లాలు వచ్చాయి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా నిజామాబాదు, కామారెడ్డి, బోధన్ డివిజన్ అనేది ఇక్కడ నుంచి పిట్లం వరకు ఉండేది. 12 మండలాలు బోధన్ నుంచి అంటే రెంజాల్ నుంచి మొదలు పెడితే నవీపేట్ నిజామాబాద్ డివిజన్లో ఉండేది. రెంజాల్ నుంచి మొదలు పెడితే పిట్లం వరకు నేను స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశాను. నాకు ఆ రోజు 12 మండలాలు. అంటే అంత హోదా ఉండి అంత ఉన్న వ్యక్తిని కూడా ఏ రోజు కూడా నేను కుర్చీ కోసం పాకులాడలేదు, నాకు అవసరం కూడా లేదు. కానీ గమ్మత్తుగా ఏంటంటే జర్నలిస్ట్గా సేవ చేశాను కాబట్టి అదే సేవాభావంతో నా అడుగులన్నీ కూడా రాజకీయం వైపు పడ్డాయి. రాజకీయం వైపు వచ్చిన తర్వాత కూడా ప్రజల మధ్యలోనే ఉన్నాను, ప్రజాసేవకునిగానే ఉన్నాను, ప్రజలతోనే అనిత్యం నడుస్తున్నాను. దానితో పాటు నాకున్న స్కూల్ ఉంది కాబట్టి ఈ స్కూల్ అనేసరికి ఏమైపోయింది, దీంట్లో సేవాగుణమే. ఎవరు వచ్చినా కూడా సార్ మా పిల్లల్ని కొంచెం చూడండి సార్. నా దగ్గర మరీ ముఖ్యంగా నా దగ్గర గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే పిల్లలమ్మ, ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్ నుంచి. ఇప్పుడు సుద్దిలం తాండా, రాంపూర్ తాండా, నాచుపల్లి తాండా, ఇట్లా ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్ నుంచి వచ్చే పిల్లలు, గిరిజన పిల్లలు. వాళ్ళని ఈరోజు చదివిస్తే చాలా మంది పిల్లలు ఈరోజు రెసిడెన్షియల్స్లలో, గురుకులాలలో ఈరోజు మంచి మంచి హోదాలలో ఉన్నారు పిల్లలు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, నేను ఎంచుకున్న 2 రంగాలు కూడా, అటు విద్యారంగం కానీ ఇటు జర్నలిజం కానీ, 2 సేవ చేసే రంగాలే. వాటితో పాటు అదృష్టవశాత్తు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చాను, ఇటువైపు కూడా మళ్ళీ సేవ చేసే రంగం వచ్చింది. కాబట్టి ప్రజలు సేవ చేసే వ్యక్తులకు, ప్రజలతో ఉండే వ్యక్తులకు, ప్రజల సమస్యలపై స్పందించే వ్యక్తులకు అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సార్, అదేవిధంగా గత పాలకులు ఇక్కడ పరిపాలించారు కదా, ఇక్కడ అభివృద్ధి ఎంత మేరకు జరిగింది, మీరు గెలిస్తే ఏం అభివృద్ధి చేస్తారు? మంచి ప్రశ్న అమ్మ. ఇక్కడ కోటగిరిలో అభివృద్ధి జరిగింది, నేను జరగలేదని నేను వాదన చేయట్లేదు. అభివృద్ధి జరిగింది. జరిగిన అభివృద్ధి అంతా కూడా గత టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలోనే జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారే చేశారు. ఎందుకంటే ఈ రోజు ఉన్న ఇక్కడ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇక్కడ ఏ అభివృద్ధి జరిగినా కూడా గత బీఆర్ఎస్ పాలనలో జరిగింది. అంటే ఆ క్రెడిబిలిటీ అంతా కూడా బీఆర్ఎస్కే దక్కుతుంది. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు సీఎం అంటే కేసీఆర్ దగ్గర ఉన్న చనువుతో కానీ, అక్కడ ఆయనకున్న ఇంపార్టెన్స్తో కానీ కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చారు, అభివృద్ధి చేశారు. కాబట్టి అది మా పార్టీకి, మాకే ఆ క్రెడిబిలిటీ దక్కుతుంది. ఈరోజు కోటగిరిలో ఏ అభివృద్ధి జరిగినా అది టీఆర్ఎస్ అభివృద్ధిగానే మేము భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో అదే అభివృద్ధిని మేము కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే నేను ఒక విజన్ ఉన్న వ్యక్తిని, నేను జర్నలిస్ట్గా ఒక విజన్ ఉన్న వ్యక్తిని, అలాగే ఈరోజు రాజకీయాల్లో కూడా ఒక విజన్ ఉన్న వ్యక్తిగా నేను ఒకటే చెప్పాలనుకున్న ప్రజలకు, రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడైతే పెండింగ్ వర్కులు ఉన్నాయో, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇల్లులు కానీ, పేదవాళ్ళకు చాలామందికి ఇంకా ఇల్లులు లేవు, ఆ ఇల్లు లేని వ్యక్తులకు కానీ గుర్తించి ప్రతి ఒక్కరికి, ప్రతి పేదవారికి ఇల్లులు, ఇంటి స్థలాలు, కనీస వస్తువులు, మౌలిక వస్తువులు, రోడ్లు, డ్రైనేజీలు, వీటి గురించి తప్పకుండా కంటిన్యూ చేస్తామమ్మా. రెండోది, గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో నిధులు ఇక్కడ బాన్స్వాడ నియోజకవర్గానికి ఇచ్చారు, ఇల్లులు ఇచ్చారు. కానీ కొంత ఇక్కడ స్థానిక నాయకుల వల్ల కొంత పేదలకు అక్కడక్కడ అన్యాయం జరిగింది, వాస్తవం. కొంత పేదలకు ఇల్లు రాకపోవడం కానీ, పేదలకు డబుల్ బెడ్రూమ్ అందకపోవడం కానీ కొంత జరిగింది. ఆ విషయంలో తప్పకుండా నేను న్యాయం చేస్తానని, పేదల పక్షాల నుండి పేదలకు, ప్రతి పేదవాడికి, ప్రతి పేద వ్యక్తికి కూడా ఇంటి స్థలము, ఇల్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, మౌలిక వస్తువులైన సీసీ రోడ్లు, డ్రైనేజీలు తప్పకుండా నిర్మిస్తామని నేను హామీ ఇస్తున్నానమ్మా. ఎందుకంటే ప్రజలకు కావాల్సిన కనీస వసతులు అవే.
ప్రజలకు కావాల్సింది ఏంటి? వ్యక్తిగతంగా వచ్చేసరికి ఒక రేషన్ కార్డు, ఒక పింఛను, ఒక ఇల్లు, ఒక ఇంటి స్థలం. కమ్యూనిటీ పరంగా వచ్చేసరికి వాళ్ళకి కావాల్సింది రోడ్లు, మురికి కాలువలు. కాబట్టి వీటిపైన తప్పకుండా ప్రధాన దృష్టి కేంద్రీకరించి ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తానని హామీ ఇస్తున్నానమ్మా. సార్ అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడుగా మీకు స్కూల్ రన్ చేస్తున్నారు, అలాగే జర్నలిస్టుగా కూడా చాలా ఏండ్ల నుంచి మీరు ఉన్నారు, అలాగే ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా కూడా నిలబడ్డారు. ఈ మూడింటిని మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారా, లేదంటే ఇందులో ఏదైనా ఒకటి వదులుకుంటారా? నేను ఉపాధ్యాయుడిగా ప్రస్తుతం కొనసాగట్లేదు. ఎందుకంటారా, నేను ఒక స్కూల్ మేనేజ్మెంట్గా, అది కూడా స్కూల్ మేనేజ్మెంట్గా కాదు, నా సతీమణి మా భార్య గారు ఈ స్కూల్ని రన్ చేస్తారు. అంటే నేను గతంలో స్కూలు టీచర్గా పనిచేసిన నా జీవితము 800 రూపాయలతో స్కూల్ టీచర్గా ప్రారంభమైంది. ఇక్కడ కోటగిరిలోనే అరవింద స్కూల్లో టీచర్గా ప్రారంభించాను. ఆ తర్వాత బోధన్లోని హిందూర్ హై స్కూల్లో సుదీర్ఘకాలం పాటు టీచర్గా పనిచేశాను. ఆ అనుభవంతోనే నేను స్కూల్ని ఏర్పాటు చేసుకున్నాను. నేను స్కూల్ ఏర్పాటు చేసిన రోజు కూడా 60 మంది పిల్లలతో స్కూల్ ప్రారంభించాను. ఈరోజు 1200 మంది పిల్లలతో స్కూల్ కొనసాగుతుంది. దాని వెనక నా కృషి, నా సతీమణి కృషి, అలాగే మా టీచర్ల యొక్క అండదండలు, వాళ్ళ కృషి, స్థానికంగా గ్రామంలో ఉన్న నా పూర్వ విద్యార్థులు, నా పూర్వ తల్లిదండ్రులు, ప్రస్తుత గ్రామంలోని పెద్దలు, యువకులు, వీళ్ళందరి సహకారంతో ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి నేను ఈరోజు ఒక మేనేజ్మెంట్గా ఒక సూపర్విజన్ మాత్రం దాన్ని పర్యవేక్షిస్తున్నాను. పూర్తి బాధ్యతలంతా కూడా నా సతీమణి చూసుకుంటుంది. తను కూడా వెల్ ఎడ్యుకేటెడ్, తను కూడా ఒక ట్రైన్డ్ టీచర్. కాబట్టి ఉపాధ్యాయ వృత్తిలో నేను ఓన్లీ ఒక పర్యవేక్షకునిగా మాత్రమే ఉన్నాను. స్కూల్ బాధ్యతలు మొత్తం కూడా నా సతీమణి పర్యవేక్షిస్తుంది. ఆ బాధ్యతలు నా పైన లేవు. సో నేను ఫ్రీగా ఉన్నాను. ఇక జర్నలిస్ట్గా అంటారా, అది జర్నలిజం అనేది అంటే ఈరోజు అంటే నాకు సుదీర్ఘకాలంగా జర్నలిజంలో ఉన్నాను కాబట్టి అది ఒక వ్యాపకంగా మారిపోయింది. జర్నలిజంలో లేకపోతే ప్రజల పక్షాన ప్రశ్నించలేకపోతామని ఉన్న ఒక బాధ, ఆ వెలితితోనే జర్నలిజం ఇంకా కొనసాగుతున్నాం. కాబట్టి నాకు ప్రశ్నించే పరిస్థితి వచ్చి, ప్రజాసేవ చేసే పరిస్థితి వచ్చి, నేను సర్పంచ్గా ఎన్నికైన రోజు తప్పకుండా జర్నలిజానికి దూరంగా ఉంటాను. ఎందుకంటే నేను మొట్టమొదటగా నన్ను ఎంచుకున్న ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతోనే ఉంటాను. ప్రతినిత్యం 24 గంటలు 24/7 ప్రజాసేవలోనే ఉంటాను, ప్రజలకే సేవ చేస్తాను, ప్రజల పక్షాన్నే ఉంటాను. అంటే నా ఆశయం, సంకల్పం ప్రజా జీవితంలో ఉండడమే, ప్రజలకు సేవ చేయడమే. ఇప్పుడే నామినేషన్ అభ్యర్థిగా సర్పంచ్గా బరిలో ఉన్నారు కదా, ఫ్యూచర్లో సర్పంచ్గా గెలిచి ఇంకా ఉన్నతమైన పదవులు గురించి ఏమైనా? మా కుటుంబం ఆల్రెడీ రాజకీయాల్లోనే ఉన్నారు. అంటే మా వదిన గారు, అంటే మా అన్నయ్య ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు. తను కూడా 25 ఏళ్ళుగా గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత అంటే పోచారం శ్రీనివాసరెడ్డికి అనుచరుడుగా ఉంటూ తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో కొనసాగారు. గత 2 పర్యాయాలుగా ఆయన కోటగిరి సొసైటీకి డైరెక్టర్గా కొనసాగుతూ వచ్చారు. గత టీఆర్ఎస్ పాలనలో ఆయన సతీమణి, మా అన్నగారి సతీమణి, మా వదిన తేళ్ల లావణ్య మార్కెట్ కమిటీ చైర్మన్గా కొనసాగారు. మా కుటుంబం అంతా కూడా రాజకీయాల్లో ఉంది. అంటే తను అధికార పార్టీలో ఉన్నా నేను ప్రతిపక్షంలోనే ఉన్నాను ఆ రోజు కూడా. ఈరోజు నాకు సర్పంచ్గా అవకాశం వచ్చింది. అంతకన్నా ముందు ఈ ఎన్నికల కన్నా ముందు ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తా అన్న రోజు కూడా మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు కోటగిరి రిజర్వేషన్లు, జెడ్పీటీసీ రిజర్వేషన్ మహిళకు, బీసీ మహిళకు వచ్చిందనగానే మొదటగా నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటగా మా సతీమణి పేరుని అధికారికంగా ప్రకటించారు జెడ్పీటీసీ అభ్యర్థిగా తేళ్ల అక్షర గారిని. అంటే ఒకవేళ సర్పంచ్ ఎన్నికలకు మునుపు, వీటికన్నా మునుపు జెడ్పీటీసీ ఎన్నికలు వస్తే మా సతీమణి గారే జెడ్పీటీసీగా ఇక్కడ నుంచి పోటీ చేసేవారు. నేను గత 4-5 ఏళ్ళుగా, అంటే సుదీర్ఘకాలం నుంచి ఇక్కడ ఉన్నాను కాబట్టి, అంటే జర్నలిజం నుండి రాజకీయాల్లో ప్రజల మధ్యలో ఉన్నాను కాబట్టి, నేను భవిష్యత్తులో ఒకవేళ అంటే నేను కూడా గతంలో జర్నలిస్ట్ కాక మునుపు కూడా నేను పోచారం శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, భూగర్భ జల వనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే కోటగిరి మండలంలో నేను తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత ప్రెసిడెంట్గా పనిచేశాను. గతంలో నాకు మొదటి నుంచి కూడా రాజకీయాలంటే కొంత ఒక రకమైన పిచ్చి, అంటే ఒక రకమైన అభిమానం, రాజకీయాల్లో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలన్నది.
గతంలో తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత ప్రెసిడెంట్గా పనిచేశాను, తెలుగు విద్యార్థి ప్రెసిడెంట్గా పనిచేశాను. ఆ తర్వాత జర్నలిజంలోకి వెళ్ళాను కాబట్టి రాజకీయాలకు కొంచెం దూరం అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ జర్నలిజానికి కొంచెం ఫుల్ స్టాప్ పెడదామన్న ఆలోచనతోనే మళ్ళీ రాజకీయాల వైపుకి వచ్చాను. ఈరోజు ముందుగా సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి సర్పంచ్ అభ్యర్థిగా రంగంలోకి వచ్చాను. సర్పంచ్‌గా అంటే నాకు ప్రజలు అవకాశం ఇచ్చి నన్ను గెలిపించిన తర్వాత ప్రజలకు 24 గంటల పాటు ప్రజా జీవితంలో ఉంటూ ప్రజలకు సేవ చేయాలన్నది నా సంకల్పం. భవిష్యత్తులో ప్రజలు ఆశీర్వదించి, దేవుడు ఆశీర్వదిస్తే ఉన్నతమైన స్థానాల్లోకి తప్పకుండా ఎదుగుతాం. రాబోయే రోజుల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని ఏ వ్యక్తి అయినా సరే క్రమంగా అంచెలంచెలుగా పైకెదగాలని కోరుకుంటారు. ముఖ్యంగా మనిషి అనే వ్యక్తి ఆశాజీవి. కాబట్టి అందులో నేను కూడా ఆశాజీవిగానే ఉంటాను. ఈ భవిష్యత్తులో కూడా నేను కూడా రాజకీయంగా ఎదగాలని కోరుకుంటాను. ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని కోరుకుంటాను. కాబట్టి భవిష్యత్తులో ఏ అవకాశం వచ్చినా తప్పకుండా వాటిలో నేనున్న పార్టీకి న్యాయం చేసి, ఆ పార్టీ తరపున కానీ, ఆ పార్టీకి నన్ను నమ్ముతున్న ఆ పార్టీకి న్యాయం చేస్తానని చెప్తున్నాను. సార్ అదేవిధంగా ఇందాక మాట్లాడినట్టుగా మీరు జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ముందొచ్చుంటే ఖచ్చితంగా అంటే మహిళా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఒకవేళ ముందొచ్చుంటే మీ మేడం గారికి సపోర్ట్గా ఉండేవారు. తప్పకుండా అమ్మ. ఎందుకంటే మనం ఒక పార్టీలో కొనసాగుతున్నాం. పార్టీ ప్రతిపక్షంలో ఉంది ఈరోజు. పార్టీ కొంత విపత్కరమైన పరిస్థితిలో ఉంది. పార్టీ ఆదేశిస్తే తప్పకుండా పోటీలో ఉండేవాళ్ళం. కంపల్సరిగా తనతో పాటు జెడ్పీటీసీగా పోటీలో ఉండి ప్రతి గ్రామాన తిరిగి తన గెలుపు కోసం కృషి చేసేవాడిని. తప్పదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు పోటీ చేయడం స్వార్థం అవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోటీ చేయడం అనేది మన నిజాయితీ అవుతుంది. కాబట్టి నేను నిజాయితీని నమ్ముకునే వ్యక్తి. ఎక్కడ ఉన్నా ఈరోజు కూడా నేను పార్టీ అధికారంలో లేదు, బీఆర్ఎస్ పార్టీ. అయినా బీఆర్ఎస్లోకి వచ్చామంటే డబ్బు సంపాదించాలని రాలేదు, ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతోనే వచ్చాము. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల గొంతుగా ఉండాలని వచ్చాం. కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ రిజర్వేషన్లు కలిసి వస్తే మా సతీమణి కన్నా బెటర్ ఆప్షన్ వచ్చి మంచి వాళ్ళు దొరికితే తప్పకుండా వాళ్ళకి అవకాశం ఇస్తాం. ఒకవేళ ఎవరు లేని పక్షంలో అందరికన్నా బెటర్ అభ్యర్థిగా అనుకుంటే పార్టీకి తప్పనిసరిగా లాయల్టీగా ఉన్న వ్యక్తులం కాబట్టి పార్టీ ఏ పదవికి పోటీ చేయమన్నా, ఎక్కడ నిలబడమన్నా తప్పకుండా బరిలో ఉంటాం. గెలుపోవటంలో రాజకీయాల్లో సహజం అమ్మ. జీవితంలో రాజకీయాల్లో అనేది గెలుపోవటంలో సహజం. మనం గెలవాలన్న సంకల్పంతోనో, ఓడుతామన్న సంకల్పంతోనో ఏ పదవిలో కూడా పోటీ చేయాల్సిన అవసరం లేదు. ఒక రంగంలో ఒక పోటీలోకి దిగినప్పుడు గెలవచ్చు, ఓడిపోవచ్చు. అది సహజమైన ప్రక్రియ. కాబట్టి నాకు పార్టీ ముఖ్యం, పార్టీ ఆదేశాలు ముఖ్యం. కాబట్టి పార్టీకి లాయాలిటీగా ఉండే వ్యక్తిని కాబట్టి భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ఏ అవకాశం నాకన్నా బెటర్ ఆపర్చునిటీ, బెటర్ ఛాయిస్ వచ్చి పార్టీకి మంచి అభ్యర్థి దొరికితే తప్పకుండా వారి గెలుపు కోసం ప్రయత్నిస్తాం. పార్టీకి ఎవరు లేని పక్షంలో పార్టీ ఆదేశిస్తే మాత్రం తప్పనిసరిగా పార్టీ పక్షాన నిలబడే అభ్యర్థిగా ఉంటామమ్మా. ఓకే సార్. సార్ అదేవిధంగా రేపు చిహ్నాలు వచ్చేస్తాయి, ఎల్లుండి నుంచి ప్రచారం కూడా సాగనుంది. ప్రజల్లోకి ఎలా వెళ్తారు? ఒకటే చెప్పాలనుకుంటున్నాము. కోటగిరి గ్రామ ప్రజలకు మేము చెప్పేది ఒకటి కొత్త వారికి అవకాశం ఇవ్వండి. రెండవది విద్యావంతులకు అవకాశం ఇవ్వండి. మూడవది ప్రజాసేవలో ఉన్న వారికి అవకాశం ఇవ్వండి. నేను గత 25 ఏళ్ళుగా జర్నలిజంలో ఉండి గ్రామంలోని ఎంతోమందికి ఎన్నో రకాలుగా సేవ చేశాను, ఎన్నో వాటిపైన పోరాటాలు చేశాను, ఎంతోమందికి వెన్నుదన్నుగా నిలిచాను. నా సేవలను గుర్తించి నన్ను గెలిపించండి అని ప్రజలను కోరుకుంటాను. అలాగే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు చెప్తాం. ఈరోజు కోటగిరిలో జరిగిన అభివృద్ధి అంతా కూడా గతంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిగానే చెప్పుకోవడం ప్రజలకు కూడా తెలుసు. ఈరోజు కోటగిరిలో జరిగిన అభివృద్ధి అంతా కూడా అప్పటి బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే అప్పటి స్పీకర్ హోదాలో కానీ, మంత్రి హోదాలో కానీ చేసిన అభివృద్ధి. కాబట్టి మేము ఈరోజు చెప్పేది ఒక్కటే, కోటగిరిలో ఏ అభివృద్ధి జరిగినా కూడా, ఏ అభివృద్ధి కార్యక్రమం కళ్ళ ముందర కనిపిస్తున్నా కూడా అదంతా కూడా గత ప్రభుత్వ పాలనకు క్రెడిబిలిటీగానే చెప్పుకోవచ్చు. అది మా అభివృద్ధిగానే మేము చెప్పుకుంటాం. కాబట్టి వీటిని చెబుతూనే ఎక్కడైతే అభివృద్ధి పనులు నిలిచిపోయాయో, ఎక్కడైతే ఆగిపోయాయో వాటిని కంటిన్యూ చేస్తూ 24/7 ప్రజలకు అండగా ఉంటూ, ప్రజల పక్షాన నిలుస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని హామీ ఇస్తున్నాను. ప్రజలకు ఏవైతే మౌలిక వస్తువులు అవసరం ఉన్నాయో ఇక్కడ స్థానికంగా వాటిపైననే ప్రధానంగా దృష్టి ఉంటుంది. వాటిపైననే
ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని చెబుతూ ప్రజల పక్షాన వెళ్ళి ఓట్లు అడుగుతాను. అంటే నేను ఓట్లు అడగడం అనేది కూడా ఇది చేస్తాను, అది చేస్తాను, కొండ మీద కోతిని తీసుకొస్తానని చెప్పనమ్మా. ఏవైతే ప్రజలకు మినిమం కనీస అవసరాలు ఉన్నాయో, కనీస అవసరాలను నెరవేరుస్తానని చెప్తాను. మీకు అందుబాటులో ఉంటానని చెప్తాను. ఇన్ని రోజుల పాటు ఎలాంటి సేవలు చేశానో భవిష్యత్తులో కూడా అలాంటి సేవలే కొనసాగుతాయి. మీరు ఏ అర్ధరాత్రి అపరాత్రి వచ్చి అన్నా సార్ అని మీరు పిలిచి నాకు ఏ సమస్యలు చెప్తే వాటిని పరిష్కరించానో భవిష్యత్తులో కూడా అది గెలిచినా ఓడినా ప్రజా జీవితంలో ఉండే వ్యక్తులం కాబట్టి ప్రజాసేవనే చేస్తాను తప్పకుండా. చాలామంది రాజకీయ నాయకులు అంటారు, నేను గెలిస్తే అది చేస్తా, నేను గెలిస్తే ఇది చేస్తా, నేను గెలిచిన తర్వాత రేషన్ కార్డు ఇప్పిస్తా, ఇల్లు ఇప్పిస్తా, ఎలాంటి ఇచ్చే హామీలు ఇవ్వనమ్మా. నేను ఒకటే చెప్తున్నాను, గెలిచినా ఓడినా ప్రజల పక్షాన్నే ఉంటాం, ప్రజలతోనే ఉంటాం, ప్రజల మధ్యలోనే ఉంటాం, ప్రజా సమస్యలపైనే పోరాడతాం. ప్రచారం స్టార్ట్ అవబోతుంది కదా, ప్రతి గ్రామాల్లో ఏంటంటే కొందరు ఎట్లా ఉంటారంటే అమౌంట్ ఇస్తేనే ఓటేస్తాం అంటారు కదా, అలాంటివి ఎలా ఎదుర్కొంటారు? ఈ రోజుల్లో రాజకీయ జీవితంలో అమ్మ సహజమైన ప్రక్రియగా మారిపోయింది. అంటే ఎవరో కొంత ఎక్కడైనా జరిగి ఉండొచ్చు, కానీ ఓటర్లు అనే వ్యక్తులు, ఓటర్ మహాశయులు అనే వ్యక్తులు కొంత ముందేగానే డిసైడ్ అయి ఉంటారమ్మ. అంటే ఉన్న అభ్యర్థులలో బెటర్ అభ్యర్థి ఎవరు, మనకు సేవ చేసే అభ్యర్థి ఎవరు, మనకు కంఫర్టబుల్ జోన్లో ఉండే అభ్యర్థి ఎవరు. ఇప్పుడు కొంతమంది ప్రజలు ఎట్లా ఆలోచిస్తారంటే, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి గేటు తట్టి ఇంట్లో వెళ్ళి కూర్చొని పని చేసుకోగలము అనే అభ్యర్థులను చూసుకుంటారు. గేటు ముందుకు వెళ్ళి నేను చేతులు కట్టుకొని నిలబడాలి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు అనే అభ్యర్థులను ఎవరు ఎంచుకోరమ్మ. ప్రజాస్వామ్యంలో ఓటుకు అంటే ప్రజలు మద్యం ఇస్తేనో డబ్బు ఇస్తేనో ఓటు వేస్తారన్నది ఒక రకంగా ప్రచారంగా మాత్రమే మారింది. అంటే మ్యాక్సిమం 70-80% పైన జనం కూడా ముందుగానే డిసైడ్ అయి ఉంటారు. అంటే ఎవరైతే ప్రజల పక్షంలో ఉంటారో, ప్రజలకు సేవ చేయగలుగుతారో వాళ్ళనే ఎన్నుకుందాం, వాళ్ళ పక్షాన్నే ఉందాం అనుకుంటూనే మనం ఏ రాత్రి అయినా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళగలుగుతాము, ఆ వ్యక్తిని ప్రశ్నించగలుగుతాము, ఆ వ్యక్తితో సమస్యలు చెప్పుకోగలుగుతాము అనే వ్యక్తులనే ప్రజలు ఎన్నుకోగలుగుతారమ్మ. ఈరోజు చాలామంది ప్రజలు అంటారు, నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే గేట్ బయట చేతులు పట్టుకొని నిలబడాలి, నేను ఆ ఇంటికి వెళ్తే నన్ను బయట నిలబెడతారు అన్న వ్యక్తులని రాజకీయాల్లో ప్రజలు ఎప్పుడు ఎన్నుకోరమ్మ. ప్రజలు ఎప్పుడు కూడా మాస్ నాయకుల్ని, అంటే ప్రజల మధ్యలో ఉండే వ్యక్తుల్ని, ప్రజల పక్షంలో ఉండే వ్యక్తుల్ని, అన్న తమ్ముడు అని పలకరించే వ్యక్తుల్ని మాత్రమే ప్రజలు కోరుకుంటారు. నేను అదే కోవకు చెందిన వ్యక్తినిగా నేను భావిస్తున్నాను. నేను అంటే డబ్బు ఇస్తేనో మద్యం ఇస్తేనో ప్రజలు ఓట్లు వేస్తారని నేను భావించట్లేదు. ఆ రకంగా ఆలోచన కూడా నేను చేయను. నేను ఇప్పటికీ ఒకటే అనుకుంటున్నాను, నేను ప్రజలకు సేవ చేసి ఉన్నా ఆల్రెడీ. నేను ఏదో ఒక రకమైన వ్యక్తికి ఏదో ఒక రకమైన సేవను, ఏదో ఒక రకమైన నా వైపు నుంచి వాళ్ళకు ఉపయోగం జరిగి ఉంది అని నేను భావిస్తున్నాను. కాబట్టి తప్పకుండా వాళ్ళు నన్ను బెటర్ ఆప్షన్గా ఎంచుకొని ఈ వ్యక్తి అయితే మాకు భవిష్యత్తులో ఏ పదవి లేకున్నా మా కోసం వచ్చాడు, ఏ పదవి లేకున్నా మా పక్షాన నిలిచాడు, ఏ పదవి లేకున్నా మా కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చిన వ్యక్తి అని నన్ను భావిస్తున్నారని నేను ఈ రోజు కూడా అనుకుంటున్నాను. కాబట్టి అలాంటి వ్యక్తులనే ప్రజలు ఎన్నుకుంటారు. ఆ విషయంలో నా విషయంలో జరుగుతుందని కూడా నేను భావిస్తున్నాను. మీరు యువతకి, మీ గ్రామ యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో రాజకీయాల్లో ఎక్కువగా యువకులే రావాలి. ఎందుకంటే యువకుల్లో ఆ బ్లడ్లో ఎలాంటి ఆలోచనలు ఉంటాయంటే శ్రీశ్రీ ఆలోచనలు, అంటే మహాకవి శ్రీశ్రీ ఆలోచనలు, గుర్రం జాషువా గారి ఆలోచనలు, అంటే ఒక ప్రశ్నించే గుణం, కాళోజీ గారి ఆలోచనలు, అంటే వీళ్ళ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ఆలోచనలు, అంటే యువతకంతా కూడా ప్రశ్నించే తత్వం, ప్రశ్నించే గుణం ఉంటుంది. అంటే ప్రతి కోణంలో దాంట్లో వాళ్ళు ఎలాంటి ఆలోచన చేస్తారంటే ప్రతి అంశంలో కూడా ప్రశ్నించాలి, నిలదీయాలి, నిగ్గదీయాలి, సమస్యకు పరిష్కారం వెతుక్కోవాలన్న ఆలోచనలోనే ఉంటారు. కాబట్టి యువత రాజకీయాల్లోకి రావాలి. యువతని రాజకీయాల్లోకి మనం కూడా ప్రోత్సహించాలి, మాలాంటి వ్యక్తుల్లో ప్రోత్సహించాలి. నేను అందుకే అంటున్నాను, కోటగిరిలో కూడా కొత్త వారికి అవకాశం ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు నేను ఒక 5 సంవత్సరాలు పనిచేశాను. నేను ఆ తర్వాత మళ్ళీ సర్పంచ్గా పోటీ చేయొద్దు ఇంకొకసారి. ఎందుకంటే ఇది రాచరిక వ్యవస్థ కాదు, మనం రాజులం కాదు. సుదీర్ఘకాలం పాటు 10 ఏళ్ళు, 20 ఏళ్ళు ఒకే సీట్లు, ఒక్కో పదవిలో ఉండడానికి ఇది రాజరికం వ్యవస్థ కాదు. 5 ఏళ్ల పాటు మనకు ప్రజలు అవకాశం ఇచ్చారు, 5 ఏళ్ల పాటు సేవ చేయి.
ఆ తర్వాత నీకు బెటర్ ఆప్షన్గా ఉంటే ఇంకా ఉన్నతమైన పదంలోకి వెళ్ళండి. ఒక ఎంపీపీ, ఒక ఎంపీటీసీగా వెళ్ళండి, ఒక ఎంపీపీగా వెళ్ళండి, ఒక జెడ్పీటీసీగా వెళ్ళండి, ఇంకా నీకు ప్రజల సేవ ఒక ఎమ్మెల్యేగా వెళ్ళండి. కానీ ఒకే పదవిలో సుదీర్ఘకాలం పాటు ఉంటే అది రాజకీయం కాదు, అది రాచరికం అవుతుంది. కాబట్టి నేను యువతకు కూడా అదే చెప్తున్నాను, పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రండి. రాజకీయాల్లోకి వచ్చి ప్రశ్నించే గుణాన్ని వెతుక్కోండి, ప్రశ్నించండి. ప్రతి కార్యక్రమంలో ప్రతి దాంట్లో పాల్గొనండి, ప్రతి దాంట్లో అవినీతిని ప్రశ్నించండి. కాబట్టి యువతను నేను కోరుకున్నది ఒకటి, రాజకీయాల్లోకి రండి, ప్రశ్నించండి. కానీ ఒక్కటి ఏంటంటే, యువకులు అనే వ్యక్తులు ప్రశ్నించే దాంట్లో దారి తప్పకూడదు. ప్రశ్నించే దాంట్లో సన్మార్గంలో వెళ్ళాలి, కానీ తప్పుడు మార్గంలో వెళ్ళొద్దని నేను కోరుకుంటాను. అంటే కొంత యంగ్ బ్లడ్ కాబట్టి కొంత పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి యువకులు రాజకీయాల్లోకి వచ్చి రాబోయే రోజుల్లో యువత రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. నేను కోటగిరిలో కూడా ఈరోజు ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికలను అదే కోరుకుంటున్నాను. ఈరోజు బరిలో ఉన్న అభ్యర్థుల్లో కూడా గతంలో గెలుపొందిన అభ్యర్థులు ఉన్నారు, గతంలో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారు. గెలుపొందిన అభ్యర్థి అయినా 5 ఏళ్ల పాటు పదవిలో ఉన్న వ్యక్తి, ఓడిపోయిన అభ్యర్థి కూడా ఓడిపోయినా కూడా నువ్వు 5 ఏళ్ల పాటు రాజకీయంలో ఉన్నావు. నీకు సేవ చేయాలన్న సంకల్పం ఉంటే 5 ఏళ్ల పాటు నువ్వు అధికార పార్టీలోనే ఉన్నావు. ప్రజలకు సేవ చేసేది ఉంటే నువ్వు ఏ సేవ చేసినా ప్రజలు తీసుకునేవాళ్ళు. చేయాలి. మనం ఎక్కడున్నా, ఇప్పుడు నాకు ఏ పదవి లేదు, మరి నేను 25 ఏళ్ళుగా ఏ పదవి, ఒక జర్నలిస్ట్గా మాత్రమే ఉన్నాను. 25 ఏళ్ళుగా నా దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తికి నేను ఏదో ఒక రూపంలో సేవ చేశాను. ఎలాంటి వ్యక్తులు వచ్చినా, చాలామంది, నేను పేర్లు చెప్పాను కానీ మంచి మంచి ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తుల నుంచి మొదలు పెడితే చిన్న చిన్న వ్యక్తుల వరకు కూడా నా దగ్గరికి వచ్చారు. అన్న, నాకు నా సమస్య ఉంది, ఇది ఉందంటే నేను వాళ్ళకు ఎంత వీలుంటే అంత నేరుగా నేను చేసే పని అయితే నేరుగా నేను చేశాను. అధికారులు చేసే పని అయితే అధికారులతో చేయించాను. ఒక రాజకీయ నాయకుడితో అయ్యే పని అయితే రాజకీయ నాయకుల ద్వారా చేయించాను. ఏ రూపేణా ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే ఆ రూపేణా సమస్యకు పరిష్కార మార్గం చూపాను. కాబట్టి నేను ఇప్పుడున్న పాలకులకు అదే అడుగుతున్నాను. గతంలో 5 ఏళ్ల పాటు పోటీ చేసి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, చాలు, ఇంకా ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళండి. మీకు యువకులు అవకాశం ఇస్తారు, గ్రామస్తులు అవకాశం ఇస్తారు, ఇక్కడ ప్రజలు అవకాశం ఇస్తారు. గతంలో పోటీ చేసి ఓడిపోయారు, ఓడిపోయినా మీరు ప్రజల మధ్యలో ఉంటే ప్రజలకు సేవ చేసి ఉండాలి కంపల్సరీగా. మరి చేయకపోతేనే పదవి వ్యామోహంతో ఈరోజు మళ్ళీ పోటీకి వస్తుండొచ్చు. కాబట్టి నేను దాన్ని ఈరోజు నేను ఒకటే చెప్తాను, నేను ఈరోజు గెలిస్తే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నేను సర్పంచ్గా పోటీ చేయను, నేను రాను కూడా రాను, ఇంకొక ఆప్షన్లోకి వెళ్తాను. కాబట్టి నేను ఏం చెప్తున్నానో అదే చేస్తాను. ఇప్పుడున్న పాలకుడు అది పాటించాలని కోరు. ఎందుకంటే నెక్స్ట్ నా తర్వాత యంగ్ జనరేషన్ వస్తుంది, వాళ్ళని ప్రోత్సహిద్దాం. కాబట్టి 5 ఏళ్ళకు ఒకసారి పాలకులు మారాలి. మారితేనే ప్రశ్నించే తత్వం పెరుగుతుంది, ప్రశ్నించే గుణం పెరుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది. సార్, దాదాపు ఈ గ్రామంలో 20 నామినేషన్లకు పైగా నామినేషన్ అయ్యారు. దాంట్లో మీకు ఎవరు పోటీ? ఒకటమ్మా, ప్రజాస్వామ్యంలో పోటీ చేసే అర్హత ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరైనా పోటీ చేయొచ్చు, ఏ పదవికైనా పోటీ చేయొచ్చు. ఎవరిని కూడా ఈ పదవికి ఎందుకు పోటీ చేస్తున్నావు, నీకు అర్హత లేదు, అధికారం లేదని ప్రశ్నించేది మనకు లేదు, మనం అడగకూడదు కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో తను ఏ పదవికి సూటబుల్, తను ఏ పదవికి పోటీ చేయొచ్చు అనేది వారి ఇష్టం. కాబట్టి ఇక్కడ నామినేషన్లు పడ్డాయి, సరే, దానికి ఎలాంటి పరిష్కార మార్గం దొరుకుతుందో మనం వేచి చూడాలి. రెండవది, పోటీ ఎవరన్నది ప్రజలు నిర్ణయిస్తారు. నేను ఒకటే చెప్తున్నాను, నాకు నేనే పోటీగా భావించుకుంటున్నాను. నాకు ఇక్కడ ప్రత్యర్థి అనేవారు ఎవరు లేరు. నేను ఒకటే అనుకుంటున్నాను, నాకు నేనే పోటీ, నేను ఎవరిని పోటీగా భావించట్లేదు. రెండవది, నా గెలుపుకు నేనే గెలుపుగా భావించుకుంటున్నాను పోటీ. ఎందుకంటే ఒకరిని పోటీగా భావించుకొని రాజకీయాలలో పోటీతత్వం అనేది కక్షలకు, కార్పణ్యాలకు దారితీస్తుంది. కాబట్టి నేను ఒక రాజకీయ నాయకుడిగా చెప్పట్లేదు, నేను ఒక ప్రజాసేవకుడిగా, ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. నాకు నేనే పోటీ, నాకు నేనే గెలుపుగా భావించుకుంటున్నాను. తప్పనిసరిగా గెలుపు ధీమాలో ఉన్నాను, గెలుస్తాను. చివరిగా గ్రామస్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? కోటగిరి గ్రామ ప్రజలకు నా విజ్ఞప్తి ఒక్కటేనమ్మా. ఒకటి, విద్యావంతులను, కొత్త వారిని, ప్రజాసేవకులను, ప్రజల మధ్య ఉండే వ్యక్తులను, పిలువగానే పలికే వ్యక్తులను, ఏ సమస్య కోసమైనా వస్తే నేనున్నానని చెప్పే వ్యక్తులను గెలిపించండి. కుర్చీల కోసం పాకులాడే వ్యక్తులను, ఈ కుర్చీ కోసమే నేను ఎక్కడి నుంచో వచ్చాను, ఈ కుర్చీ నాకు కావాలనే వ్యక్తులను మీరు
ఎన్నుకోకూడదు. మీరు ప్రజాసేవకులనే గుర్తించండి. ప్రజాసేవకులనే మీరు బెటర్ ఆప్షన్‌గా ఎంచుకోమని కోరుకుంటున్నాను. రెండవది, ప్రజలు కూడా నేను ఒక్కటే చెప్తున్నాను. నేను నామినేషన్ విధానం నుంచి మొదలుకొని చివరి వరకు కూడా చెప్తున్నాను. ప్రజలు కూడా సంయమనంతో, ఓపికతో మీ ఓటుని ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛగా వేయండి. ఓటరు తీర్పే అంతిమ తీర్పు. మీరు ఓటర్లుగా మీరిచ్చే తీర్పే అంతిమ తీర్పు. కాబట్టి కోటగిరి గ్రామ ప్రజలకు నేను కోరుకునేది ఒక్కటే. ఆలోచించి ఓటు వేయండి. అంతిమంగా శాంతియుతంగా మీరు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయండి. మీరు సేవ చేసే వ్యక్తులను, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులను గెలిపించుకోండి. రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి అని కోరుకుంటున్నాను. ఇది ఈనాటి చర్చ కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి దృశ్యం న్యూస్.